అన్న ఏంటి తిరుపతి నియోజకవర్గం సార్ గెలిపేవారదన్న ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ని శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి అభినయ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి వీరిద్దరు సార్ గెలిపేవారదన్న ఇక్కడ? ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి ఆర్ని శ్రీనివాస్ గారు 25 నుంచి 30 వేల మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే తిరుపతి నగరంలో ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో గతంలో గెలిచినటువంటి కరుణాకర్ రెడ్డి కానీ, ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి అభినయ్ రెడ్డి క్యాండిడేట్ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి కానీ తిరుపతిని ఒక రౌడీ రాజ్యంగా, ఒక దొంగ ఓట్ల కేంద్రంగా చేశారు. వాళ్ళు ఏ ఎన్నికల్లో కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకోబడలేదు. వాళ్ళ నాయన కరుణాకర్, ఇప్పుడు అభ్యర్థి ఉన్నారు, వాళ్ళ నాయన కరుణాకర్ రెడ్డి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిస్తే అధికారం వచ్చిందని చెప్పి అక్కడ ఏదైతే కౌంటింగ్ కేంద్రంలో మ్యానిపులేట్ చేసి గెలవడం జరిగింది. తర్వాత వచ్చిన కార్పొరేషన్ తిరుపతి ఎంపీ బై ఎలక్షన్ లో దొంగోట్లతో లక్షలాది మందిని తిరుపతి తరలించి దొంగోట్లతో ఎంపీ బై ఎలక్షన్ లో గెలవడం జరిగింది. ఆ ఎంపీతో ప్రభుత్వాలు మారిపోయేది లేదు, లేకనంటే ప్రభుత్వాలు కూలిపోయేది లేదు. అటువంటి ఎలక్షన్ కూడా దొంగోట్లు వేసుకున్నారు. ఇంకా కార్పొరేషన్ ఎలక్షన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క దౌర్జన్యానికి కానీ వాళ్ళ యొక్క దీనికి కానీ అభినయ్ రెడ్డి ఆయన కార్పొరేటర్ అని చెప్పుకుంటున్నాడు, డిప్యూటీ మేయర్ అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఎవరయ్యా నీకు ఓట్లేసింది? నువ్వు బెదిరించుకొని నామినేషన్ పత్రాలు చించుకొని నేను డిప్యూటీ మేయర్ అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్నావు. నీకు నిజంగా ప్రజలు ఓట్లేసేది నిజంగా ప్రజలు ఓట్లేరు. ఈ ఎన్నికల్లో నీకు చూపిస్తారు. టౌన్ బ్యాంక్ ఎలక్షన్ జరిగింది. టౌన్ బ్యాంక్ ఎలక్షన్ లో ఓటర్లు కానటువంటి వ్యక్తులు కూడా 15 ఏళ్ళు 16 ఏళ్ళలో కూడా టౌన్ బ్యాంక్ ఎలక్షన్ లో ఓట్లు వేశారంటే ఎన్నికలనే అపహాస్యం చేసి తిరుపతిని భ్రష్టు పట్టించి తిరుపతిని ఒక రౌడీలకు కేంద్రంగా చేసి, ఒక గంజాయి కేంద్రంగా చేసి, ఒక భూమాఫియాకు తెరలేపి వందలాది వేలాది కోట్లనే అక్రమార్జన చేసినటువంటి తండ్రి కొడుకుల్ని ఇంటికి పంపించేదానికి తిరుపతి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకోసమే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఆర్ని శ్రీనివాసులు గారు 25 నుంచి 30 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు.